ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ ఏది ఇక బండి సంజయ్ అనే దుర్మార్గుడు ఏది మార్వాడీలకు మద్దతుగా తెలంగాణ దుర్మార్గులు చూడండి, ఈ యొక్క దళిత బిడ్డని కొట్టినప్పుడు ఏ బండి సంజయ్ గారు మాట్లాడలే, ఏ మార్వాడి లత మాట్లాడలే, అర్థమైందా? దోపిడీ విరించి హాస్పిటల్ దోపిడీ లత మాట్లాడలే. ఆ యొక్క దళితుని కొట్టినప్పుడు ఏ మౌనిక శంకర వల్లాపు మాట్లాడలే. మనందరం హిందువులమే దెబ్బలు వాడు అని చెప్తున్నారు వాళ్ళు, అర్థమైందా? సో అంటే దీస్ డబుల్ స్టాండర్డ్స్. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా ఈ ఇష్యూకి కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంది? ఆ దెబ్బలు పడ్డ ఆయన కాంగ్రెసా, లేకపోతే ఆ దెబ్బలు కొట్టినోడు కాంగ్రెసా? ఆ మార్వాడి అయిన పద్మారావు నగర్ లో ఉంటున్న మార్వాడి అయినా కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, లెఫ్టిస్ట్ అయినా కాదు కదా. ఆడు బీజేపీకి ఫండింగ్ ఇచ్చే బీజేపీ సంఖ నాకేటోడు కదా మార్వాడోడు. పోనీ దెబ్బలు తిన్నోళ్ళు ఆ యొక్క ముదిరాజు బిడ్డ గాని, ఆ యొక్క ఏది యాదవ్ బిడ్డ గాని, లేకపోతే ఆ దళిత బిడ్డ గాని కాంగ్రెసా? చూపెట్టండి. వాళ్ళ కాంగ్రెస్ లో మెంబర్షిప్ ఉన్నప్పుడు చూపెట్టండి. మరి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది ఈడ కాంగ్రెస్కి ఏం సంబంధం? తెలంగాణ శ్యామ్ ఆయన కాంగ్రెస్ పార్టీయా? తెలంగాణ శ్యామ్ దక్షిణ వీసీకే పార్టీ అని, అది తమిళనాడుకి చెందిన పార్టీ. ఆయన పేరు ఏదో ఉండే, ఆయన పేరు మర్చిపోతే. సో తిరుమల ఏదో ఉంది ఆయన పేరు. ఓకే, వీసీకే పార్టీ అధ్యక్షుడు. ఓకే, అట్లనే జిలకర శ్రీనివాస్ గారు ఇక్కడ తెలంగాణ వీసీకే పార్టీకి అది ఒక్క నిమిషం ఇది వైఫై బంద్ చేద్దాం. ఓకే, సో జిలకర శ్రీనివాస్ గారు తెలంగాణ వీసీకే పార్టీకి అధ్యక్షుడు. అందులో మరి వైస్ ప్రెసిడెంటా లేకపోతే వాళ్ళ పార్టీ మెంబరా నాకు తెలియదు కరెక్ట్ గా, కానీ వీసీకే పార్టీకి చెందిన వ్యక్తి మన తెలంగాణ శ్యామ్. ఓకే, సో ఆయన వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతం దక్షిణ యొక్క ఇలా మనం చేస్తున్నది ఏంది? ఇప్పుడు మరి మోడీని కాదురా, అరే బండి సంజయ్, అరే మౌనిక శంకర వల్లాపు ఎడిదానా, మోడీని తెలుగు నేర్చుకోమని 4-5 రాష్ట్రాలు మాట్లాడే హిందీ భాషను మా మీద రుద్దే బదులు ఆస్క్ దెమ్ టు, మనం అందరం ఒకటే కదా. మార్వాడోడు ఈడొచ్చి బతుకుతుండు కదా, మనం రాజస్థాన్ గుజరాత్ పోతలేం కదా. రాజస్థాన్ గుజరాత్ పోతే మేము గుజరాతీలనో రాజస్థానీలనో అక్కడున్న హిందీ భాషలను మాట్లాడకపోతే మాకు చెప్తోడు కొట్టుర్రి. ఓకే, మేము ఆడికి పోయి ఆడున్న రాజస్థాన్ వాళ్ళని తెలుగు మాట్లాడమంటలేము. ఈడికి మా ఊరికి, మా గడ్డకి, మా దక్కన్ ప్లాట్కి వచ్చి మా గడ్డ మీద వచ్చినప్పుడు మా భాష మాట్లాడమంటున్నాం. తప్పేమంటున్నాం? అనవద్దా అట్లా అంటే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, మీ దోపిడీని, మీ అన్యాయాన్ని, మీ వివక్షని ప్రశ్నిస్తే నేను కమ్మిని, నేను కాంగిని, నేను దేశద్రోహిని, నేను అయితే కమ్యూనిస్ట్ అయితేనేమో కమ్యూనిస్ట్ లెఫ్ట్ ఐడియాలజీ భావజాలం ఉంటే రష్యాకు పో, చైనాకు పో, లేకపోతే ఇటలీకి పో, ఇంకో దేశం పో. నువ్వేం బిక్తావు? మేమందరం పోతే నీకో ట్యాక్స్ కడతాడు. మరి నువ్వెందుకు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు? అంటే మాట్లాడితే ఒక మాటకి ఒక క్రెడిబిలిటీ, మెడ మీద తలకాయ ఉంటే బ్రెయిన్లో మీ బ్రెయిన్లో ఉన్న పెండ తీసారు. అరే బండి సంజయ్, పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడమన్నారు. అక్కడ ఏది పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని. మాట్లాడమంటే వీనికి పాస్ అంటున్నాడు. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అర్థం కాదు, ఆ వచ్చిన తెలుగులో అది మాట్లాడరాదు, నత్తి బాడకావు, ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కరీంనగర్ లో ఉన్నటువంటి ఏది గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర 600 కోట్లు దబ్బు కదినాడు ఈడు నీతులు చెప్తున్నాడు. కరీంనగర్కి ఏం తెచ్చినారో బండి సంజయ్? ఒక్కటి చెప్పురా. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడరు. మనందరం హిందువులం అంటారు. మరి హిందువుల కోసం మేమేం అడుగుతలేం. కాంగ్రెస్ అయినా సరే, కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఓకే, 99% మంది హిందువులే. ఓకే, బీర్లా ఐలన్న అల్లాని మొక్కడు. ఓకే, సీతక్క అల్లాని మొక్కది పొద్దుగాలు లేస్తే. రేవంత్ రెడ్డి గారు అల్లాని మొక్కరు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అల్లాని మొక్కరు పొద్దుగాలు లేస్తే. అర్థమైందా? నీకంటే ఎక్కువ పొద్దుగాలు లేస్తే పూజలు చేస్తారు. యాదగిరి గుట్టని డెవలప్ చేయాలని యాదగిరి గుట్ట కాడ ఆడ పండుకొని ఆడ దానికి సంబంధించి డెవలప్ చేయడానికి ఎంత కష్టపడి ఎన్ని ఎత్తుండు బీర్లా ఐలన్న. నువ్వు చెప్తే మొక్తారా? నువ్వు వద్దంటే ఊరుకుంటారా? బోసుడికే కామన్ సెన్స్ అనేది ఎట్లా చచ్చిపోయింది. నేను అరే మౌనికా శంకర వల్ల అట్లనే బండి సంజయ్ లుచ్చినా కొడుక, ఒక్క ముస్లిం రైతులే లేరు, దాదాపు లేరు. ఒక్క ముస్లిం రైతుకి రుణమాఫీ చేయకరా. హిందూ రైతులకేం రుణమాఫీ చేయరా? హిందూ అయిన దళితుని కొడితే 7 అన్నారు.
ఇలా మార్వాడోని గో బ్యాక్ అంటే వీళ్ళకి నొప్పి అవుతుంది. కానీ దళితుడైనటువంటి సాయి అనే ఆయన కొడితే ఎందుకు నొప్పి కాలే? ఈ వల్లాపుకి ఈ హిందువుల కోసమే కోసుకుంటారు, అందరు మెడలు కోసుకుంటారు, అన్ని కోసుకుంటారు. వీళ్ళు మాటలు మైకు దొరికితే మాటలు చెప్తారు, కానీ మీ చేతలు అబద్ధాలు చెప్పాయి కదా. చెప్తారా? మాట్లాడతారా? నేను అడుగుతలే, భారతదేశంలో ముస్లింలకి మీరేం చేయకండి. ఓకే, మీరు యూ డోంట్ డూ ఎనీ స్పెషల్ ఫేవర్స్. వాళ్ళని బతకని సాల్. ఓకే, ఎవరికైనా భూమి మీద బతకడానికి అది ప్రాథమిక హక్కు. వాడి నచ్చిన దేవుని మొక్కోవచ్చు, వాడిని నచ్చినప్పుడు వండుకోవచ్చు. బేసిక్ రైట్స్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రివిలేజ్ ఎనీథింగ్ టు దెమ్. మనం ఏమి వాళ్ళని పోషిస్తలేము, వాళ్ళని ఏమంటలేము. వాళ్ళంతా వాళ్ళు బతకనిస్తే చాలు. నేను వాళ్ళ గురించి మాట్లాడతలే. ప్రభుత్వం హిందువులు కట్టిన ట్యాక్స్ డబ్బులకి హిందువులకు ఖర్చు పెట్టండి. హిందువుల కోసం కాంగ్రెస్ వాడు ₹3.50 డీజిల్ మీద తీసుకుంటే అది ₹33 చేసే వాళ్ళు మళ్ళీ ₹3.50 చేయి ట్యాక్స్. ఎక్సైజ్ సుంకం తగ్గి. ఓకే, అర్థమైందా? అట్లనే పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గి. నువ్వు తగ్గిస్తే రాష్ట్రం తీసుకునేది కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? నువ్వు పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు ₹9 తీసుకున్నాడు కదా ట్యాక్స్, ఎక్సైజ్ సుంకం. దాన్ని ₹33 చేసినావు కదా, మళ్ళీ ₹9 చేయి. నేను హిందువులకే అడుగుతున్నా. నేను కాంగ్రెస్ అని నాకు ఎవరికైనా ముద్రే కానీ నేను హిందువులకే అడుగుతున్నా. ముస్లింలకు ఉన్న రేటే తీసుకో. అర్థమైందా? ఏ గుడి కట్టినవు, ఏ బడి కట్టినవు, ఏ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినవు, ఏ పరిశ్రమ పెట్టినవు? కాంగ్రెస్ వాడు పెట్టిన ఆ పరిశ్రమ బిఎస్ఎన్ఎల్ పనిచేసిన వాళ్ళు ఎవరు? మరి బిఎస్ఎన్ఎల్ లేకుండా ఎందుకు చేసినావు? నీ గుజరాతీ బనియా అయినటువంటి అదానీ కంపెనీ లేపడానికే కదా. ఆ బిఎస్ఎన్ఎల్ మీద ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా, ఆఫీసులు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. అది 3,000 కోట్లకి ఎట్లా ఇస్తావు నీ దోస్తుకి? మార్కెట్ రేటుకి కూడా ఎందుకు ఇవ్వలే? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహి, నేను కమ్మి, నేను కాంగి, నేను విదేశంలో ఉంటే విదేశం నుంచి ఇడికిరా, ఈ దేశంలో ఉంటే విదేశం పో. నువ్వోరు చెప్పడానికి? నువ్వే దేశంలో ఉంటే వచ్చేసి వచ్చినావు. ఎందుకెన్ని దేశాలు తిరుగుతున్నావు? నీకేం హక్కు ఉంది? నా ఫండమెంటల్ రైట్స్ హక్కు నీకోడిచ్చిండు. నువ్వు చౌకీదారు ఉంటా, నేను కాపలా చేస్తా అన్నావు. ఏం కాపలా చేస్తున్నావు? ఎవరికి కాపలా చేస్తున్నావు? రైతులు రుణమాఫీ అడిగితే రైతులకు ఎంఎస్పీ మద్దతు ధర పెంచి వాళ్ళ పండించిన ధాన్యానికి రేటు పెంచంటే 700 మందిని చంపేసి వాళ్ళు రైతులే కానీ దుష్ప్రచారం చేసి వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కిచ్చి తర్వాత లాస్ట్కు ముజేసే గల్తీ అని ఏడుస్తున్నావు. మరి ఎవడు అడిగిండు? ఏ గుజరాతీ బని అడిగిండు నాకు రుణమాఫీ చేయమని? వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా. అందులో 15 to 20% మాత్రమే మాది, మిగిలిందంతా మాది కాదని చెప్తున్నారు. మాది కాదే అంటే ఉంది నీ బీజేపీ వాళ్ళది. అంటే దేశ సంపదని ఆ యొక్క వాని మధ్యలో పెట్టి అదాని అంబాన్ని పెట్టి దోసుకుంటున్నావు. అవునా కాదా? ఏది సుష్మితా సేన్కు దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. ఎన్నికల ప్రాసెస్ నే దొబ్బ పెడితే నువ్వు. పొద్దుగాలేస్తే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసింది కాకుండా, పొద్దుగాలైతే పబ్లిక్ ఇష్యూస్ కాకుండా, పొద్దుగాలేస్తే మతం చుట్టూ తిప్పింది కాకుండా వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ ని దొబ్బ పెట్టినాక ఎన్నికలు ఎందుకు రేగా? గుదుకో ఆ యొక్క యూఆర్ వేస్టింగ్ టైం. ఆ ఎన్నికల ప్రాసెస్ కావాల్సినటువంటి వాళ్ళకి కూడా ఎవడిస్తుండే? పోలీసు వానికి, ఆ ఎన్నికల అధికారులకు ఎవడిస్తుండే పైసలు? అదంతా ఎందుకు? స్ట్రాంగ్ రూమ్ లలో పెట్టుడు, ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు? ఆ టైం ఎందుకు వేస్ట్? ఆ పైసలు నువ్వే రాసుకో, చెప్పార్థం రాజ్యాంగం. ఎవరికి చెప్తున్నారు? న్యాయం మాట్లాడితే వాడు కమ్మి కాంగి ఎట్లా అవుతారా? వాడు పెట్టినాయి కదరా ఇవాళ ఉన్నాయి దేశంలో. మోడీ గారు చెప్పిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పరా? కాంగ్రెస్ వాడు దుర్మార్గుడు అయితే వాడు నాగార్జున సాగర్ కట్టిండు. అట్లాంటిది ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పే. ఆ నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకున్న ఎంతమంది ముస్లింస్ ఉన్నారే? ఆడ పంజాబ్ హర్యానా సస్యశ్యామలమైంది. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కింద ఆడ పంటలు పండించుకుంటున్న ఎవరేముండా? హిందువులా ముస్లింలా? మాట్లాడతారా వీళ్ళు? ఆడ మహానది మీద హీరాకుడి ప్రాజెక్టు కట్టిర్రు, దాని కింద పంటలు పండించుకుని హిందువా ముస్లిం? అట్లాంటిది ఒక్క ప్రాజెక్ట్ మోడీ గారు కట్టిండా? హిందువులకే కట్టండి రా, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకండి రా. కాంగ్రెస్ వాడు ఏది ప్రజలందరూ బతకాలి, పేదోడు కూడా బతకాలని చెప్పి ఏది 0 ట్యాక్స్ తీసుకున్నాడు. పాలు, చెప్పులు, ఆహారము, బేసిక్ మెడిసిన్ వీటి మీద ట్యాక్స్ తీసుకోలే. నరేంద్ర మోడీ అనే వచ్చి ఏం చేసిండు? 0 ఉంటే 5 చేసిండు, 5ని 8 చేసిండు, 8 12 చేసిండు, 12ని 18 చేసిండు, 18ని 28 చేసిండు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మేధావి ఏమన్నాడు? మాక్సిమం పర్సెంట్ 18 తీసుకుందామన్నాడు. వచ్చి 30% చేసిండు. అంటే నేను ఒక 10,000 వస్తువు ఏదైనా కొనుక్కుంటే 3,000 ఈయనకి టాక్సీ కట్టాలి. అది కాకుండా సర్చార్జులు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఇంకా వేరే. మరి ఆదాయం ఎంత పెరిగింది, నాకు ఖర్చులు ఎంత పెరిగినాయి? ఒక సామాన్యుడు ఒక బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక మంచి ఆహారం కొనుక్కునే పరిస్థితి ఉందా ఇవాళ? నేను హిందువుల గురించి అడుగుతున్నా, నేను ముస్లింల గురించి అడుగుతలేనే. వాళ్ళ దగ్గర ఉంటే ఈశం భాష పొలగొట్టదండి. నేను కాదురా, నాకు గుండె ఏమలా కొట్టించిర్రా. నాకు అప్పుడు బీజేపీ పార్టీ ఉంటుందని కూడా తెలియదు. 5 ఏళ్ల పొరగానికి ఈ కొట్టించుకున్నాను, లేకపోతే లేదా రేపు బీజేపీ పార్టీ ఎత్తేస్తే నేను కొట్టించుకుని మానేస్తానా? ఎవరివి నువ్వు? నీకెందుకు? నీకు మఠాధిపతి పీఠాధిపతికి కదా పోటీ జరిగింది. భారతదేశంలో ఉన్న ముస్లింస్ కూడా వాడు ప్రధాని కదా, భారతదేశంలో క్రిస్టియన్ కూడా ప్రధాని కదా. వాళ్ళ మంచి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా వానికి ఉంది కదా. నరేంద్ర మోడీ గారికి వాడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది, భగవద్గీత మీద ప్రమాణం చేయలే కదా. న్యాయం ధర్మం మాట్లాడితే, మీ దోపిడీ మాట్లాడితే సనాతన ధర్మం ఏంది? సనాతన బ్రాహ్మణుడు పైన ఉండాలనేది ఏం అది 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 హిందూ అనేది చూపెట్టేది. అరే వల్ల నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు చెప్తున్నా వేదాలల్లా, ఉపనిషత్తులల్లా, ఓకే, ఉపవేదాలల్లా, ఐతరేని అంటే ఎనీ నువ్వు సనాతన స్క్రిప్చర్స్ దేంట్లో అన్నా, ఓకే, రామాయణంలా, మహాభారతంలా, ఈ యొక్క పురాణాలల్లా, పద్మపురాణంలా, ఇంకో పురాణంలా చూపెట్టు. చెప్పుతోడు కొడతా. హిందూ శబ్దం చూపెట్టు. హిందూ అనేది మతం కాదు. అది భారతదేశానికి సింధు నదికి పర్షియన్లు పెట్టిన పేరు హిందూ. హిందుస్థాన్ అనే పిలుస్తారు నేటికి. అది గడ్డ పేరు, ఈ భూమి పేరు, ఆ నది పేరు మీద వచ్చిన పేరు. సింధుస్థాన్ 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 అన్నా హిందుస్థాన్ అన్నా ఈ గడ్డ పేరు. ఈ భూమి మీద, ఈ గడ్డ మీద ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు మన దేశం రావాలంటే సింధు నది దాటుకునే రావాలి. కాబట్టి సింధు నదికి అవతల ఉన్న పేరు సింధుస్థాన్. పర్షియా వాళ్ళు, ఆ మిడిల్ ఈస్ట్ వాళ్ళు హెచ్చుతోటి వలుకుతారు వాళ్ళ అరబిక్ భాషలో. అర్థమైందా? వాళ్ళ ఇను ఒకసారి ఇను వాళ్ళ యొక్క అవస్థ ఇను, వాళ్ళ ఇంకో భాష ఇను, లేకపోతే వాళ్ళ యొక్క అది ఆమె వాడింది చూడు, ఆమె పేరేంది, మోహనా భోగరాజు వాడింది, ఓకే, ఇది ఆమె యొక్క అరబిక్ది. ఇవి చూడు, అన్ని హెచ్చుతోటి ఉంటాయి వాళ్ళకి. సంస్కరించబడిన పర్షియా భాషనే సంస్కృతం. ఇక్కడ మూల భాషలు మాట్లాడుకున్నది ప్రాకృతము. చరిత్రను వక్రీకరిస్తు. అరే చరిత్ర అనేది అయిపోయిందిరా. అది 1947-50లో ఏ రోజైతే మన గణతంత్ర స్వరాజ్యం వచ్చిందో, గణతంత్రం అయిందో, అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయిందో, అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే ఈ పబ్లికే అంటే భారతదేశంలో ఉన్న పబ్లికే, హిందుస్థాన్ లో ఉన్న పబ్లికే వాళ్ళు స్వయంగా వాళ్ళు పరిపాలించుకుంటారు. ఓకే, 1947 నుంచి 1950 వరకు ఉన్నది. స్వతంత్రం వచ్చినాక మనకి రాజ్యాంగం రాసుకోవడానికి, సొంతంగా రాసుకోవడానికి టైం పట్టింది. కాబట్టి ఆ బ్రిటిష్ చట్టాలని పాటిస్తూ ఆ పవర్ ట్రాన్సిషన్ జరిగింది. ఒకసారి రాజ్యాంగం తయారైనాక, అది అమల్లోకి వచ్చినాక డొమినియన్ ఆఫ్ ఇండియా బికేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే 1947 నుంచి 1947 నుంచి 1950 వరకు జరిగింది. అధికార మార్పిడి జరిగింది. అర్థమైందా? అంటే పూర్తి పవర్స్ రాలేదు. అంటే ముఖ్యమైన కీలక శాఖలు ఆ యొక్క అంతకుముందు పరిపాలించిన వారి దగ్గరనే ఉన్నాయి 1947లో. అది అధికార మెజారిటీ 90% వచ్చినాయి. ఇంకొక 10% రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనకి సొంతంగా రాజ్యాంగం లేదు కాబట్టి. ఆ సొంత రాజ్యాంగం రాసుకొని మన చట్టాలను మనం అమలు చేసుకునే ఆ యొక్క శుభదినం జరిగిన రోజు మనకు 100% మన చేతులకు వచ్చింది. అర్థమైందా? అంటే నేనేం చెప్తున్నా, 1950 కంటే ముందు ఉన్నటువంటి రాజుల కాలాలు, చట్టాలు, పరిపాలించిన వాళ్ళు డిఫరెంట్ వరల్డ్. బ్రిటిష్ వాడు 2/3 భూమిని వాడు కబ్జా పెట్టిండు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి వచ్చి మన బలాలు బలహీనతలు తెలుసుకొని వాడు 2/3 భూమి కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టి ఆ యొక్క రాజ్యాలన్నీ, మైసూరు సామ్రాజ్యము, ఆ యొక్క ఇది కర్ణాటక సామ్రాజ్యము,
ఇది ఇంకో ఇది పంజాబ్ సామ్రాజ్యము, ఇట్లా మరాఠా సామ్రాజ్యము, ఇట్లా అనేక సామ్రాజ్యాలని తన లోపల కలుపుకొని వాటిని 11 ప్రావిన్సులుగా విభజించుకొని రాష్ట్రాలుగా విభజించుకొని వాడు 200 ఏళ్ళు పరిపాలించిండాడు. అర్థమైందా? బ్రిటిష్ వాడు. ఓకే. కానీ మిగతా 1/3 భూమిలో 545 చిన్న చిన్న రాజ్యాలు ఉండే, ఆ రాజులు పరిపాలించారు. అంతకుముందు శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, అనేక మంది బహమనీయులు, దక్కన్ సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు. కాబట్టి అప్పుడున్న మొఘలులు, అప్పుడున్న చట్టాలు ఎట్లుండే కాదురా. అరే బండి సంజయ్ ఫలానా అన్య మతస్థుని క్రిస్టియన్ ముస్లింలు తిడుతున్నావు, వాడు మొఘలుడు ఎత్తుకోలేదురా. ఇవాళ మోడీ అనే లుచ్చన్న జెండా ఎగరేషన్ చూసినావు ఎర్రకోట మీద. ఆ ఎర్రకోటను కట్టినోడు వాడు షాజహాన్. వాడు ఎత్తుకోవాలే, వాడు పర్షియాకే. ఇలా అత్యంత యునెస్కో వరల్డ్ ప్రపంచ 7 వింతలలో ఒక వింత ఏది? తాజ్మహల్. ఈ బిగ్గెస్ట్ రెవెన్యూ వస్తుంది, దాన్ని కట్టినోడు ఒకట్రా షాజహాన్. వాడు ఎత్తుకోవాలే. అర్థమైందా? నీరవ్ మోడీ గాడు ఎత్తుకుపోయినట్టు ఇంకోడు గుజరాతీ బనియాలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకోవాలే వాడు. వాడు కట్టిన జెండా ఎర్రకోట మీద జెండా ఎగరేసుకుంటా వాడిని తిడతా అంటే ఎట్లా కలుస్తుంది? అంటే కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది నీకు? ఎందుకు చరిత్ర మీద ఎందుకు? చరిత్ర అనేది దాని నుంచి అయితే అదొక మెమరీ. పాస్ట్ ఈజ్ ఐదర్ ఇట్ షుడ్ బి మెమరీ ఆర్ ఇట్ షుడ్ బి ఏది పార్ట్ లెసన్స్. గతం నుంచి పాఠమన్న నేర్చుకుంటాము, మన వ్యక్తిగత జీవితమైన చరిత్ర అయినా దాని నుంచి అక్కడ జరిగిన తప్పులు జరిగింటే, ఏదైనా మిస్టేక్ జరిగింటే దాని నుంచి పాఠాలు నేర్చుకుంటాం. లేకపోతే అదొక మెమరీ, స్వీట్ మెమరీ ఆర్ అన్స్వీట్ మెమరీ. కొన్ని తీపి మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని అంత అమధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ అమధురమైన జ్ఞాపకాలు పాఠాన్ని నేర్పిస్తాయి, మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఒక సంతోషం కలుగుతుంది. బట్ ఇట్ ఈస్ అ పాస్ట్, వీ కెనాట్ చేంజ్ ద పాస్ట్. గతాన్ని మార్చలేని దాని గురించి ఇవాళ ఎందుకు చర్చ? ఔరంగజేబ్ ఏం చేసిండో, లేకపోతే ఇంకోడు ఏం చేసిండో, గోరీ ఏం చేసిండో, గజని ఏం చేసిండో, అది చరిత్ర. అప్పుడున్న రాజులు వేరు, అప్పుడున్న చట్టాలు వేరు, అప్పుడున్న వ్యవస్థ వేరు. దానికి ఇప్పుడు ఏం లింక్ పెడతావు? భారతదేశంలో ఏ రోజు అధికారం కోసం, పరిపాలన కోసం రాజులు కొట్టుకొచ్చారు ఏ మతమైనా కానీ, మతం పేరు మీద భారతదేశంలో దాడులు జరగదు. ఎక్కడ జరిగినాయి? ఆ యొక్క ఏది ఇజ్రాయెల్ మాదంటే మాది అని, ఇది మాదని చెప్పి, లేకపోతే అక్కడ ఆ యొక్క ఆధిపత్యం కోసం మతం పేరు మీద క్రూసేడ్ యుద్ధాలని, రకరకాల యుద్ధాలు, ముస్లింలకి క్రిస్టియన్స్ మధ్యలో, లేకపోతే ముస్లింస్ మధ్యలో, మేమే ఆ యొక్క ప్రవక్త గారికి మేమే నిజమైన వారసులమని అట్లా కొట్టుకున్నారు ఆ క్రిస్టియన్స్, ముస్లింస్. వేరే దేశాల్లో కొట్టుకున్నారు. కానీ భారతదేశంలో ఏనాడు కూడా మతం మీద యుద్ధాలు జరగలేదు. నాటి నుంచి నేటి వరకు అన్నదమ్ములు లెక్క కలుసున్నాం. యుద్ధాలు జరిగింది నేను పరిపాలిస్తా రాజ్యం కోసం, రాజుగా అవ్వడానికి. ఆ రోజులలో రాజు కావాలంటే బలం ఉన్నోడే రాజు, ఎవడు యుద్ధంలో గెలిస్తే వాడే రాజు. కాదే 12వ శతాబ్దం దాకా ముస్లిం రాజులు భారతదేశానికి గోరీ కంటే ముందు ఎవడు మనకి భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు లేరు. ఒక 7వ శతాబ్దంలో ఒక ఆయన వచ్చిండు, కానీ ఆయన షిప్ని దొరకబడితే ఆడ వదిలించుకోవడానికి వచ్చిండు, కానీ పరిపాలన కోసం రాలే. ఓకే. కాబట్టి పరిపాలన ముస్లిం రాజులు మన భారతదేశానికి వచ్చింది 12వ శతాబ్దం. మరి 12వ శతాబ్దం కంటే ముందు ఎవడు కొట్టుకోలేదా ఏ రాజు? ఉన్నాయి కదా ఇన్స్క్రిప్షన్స్, శిలాశాసనాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ రాజు మీద యుద్ధం చేస్తే ఏ రాజులు గెలిపించారు అనేది ఉంది కదా. రాణి రుద్రమాదేవిని చంపిన అంబదేవుడు ఏ ముస్లిమా? రెండవ పులకేసి యుద్ధం చేసిన వాడు ముస్లింలతో చేసిండా? సామ్రాట్ అశోకుడు ముస్లింలతో యుద్ధం చేసిండా? అంటే ఎందుకు ముస్లింలు బూచి చూపెట్టి, రోహింగ్యాలు బూచి చూపెట్టి నీ దోపిడి నుంచి ప్రజలు దృష్టి మరస్తా అంటే నేను ప్రజలకి అడుగుతున్నా, నువ్వు చౌకీదారుకుంటా హిందువుల కోసమే రా. మరి కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు దాడులు చేసినావు, అన్ని చేసినావు, వాడు విచారణ చేసాడు. మరి నువ్వు హిందువుల కోసమే వచ్చినాక హిందువులు ఎందుకు చచ్చిపోతుర్రు?
ఆర్మీ నీ చేలు ఉంది, ఇది హోంశాఖ నీ చేలు ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎన్ఐఏ నీ చేలు ఉంది, సిబిఐ నీ చేలు ఉంది. ఓకే, ఇక ఇవన్నీ కాకుండా మీ ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఉంది. ఇంతమంది ఉండగా హిందువులు ఎందుకు చచ్చిపోతారు? పహల్గామ్లో ఎందుకు చచ్చిపోయారు? పుల్వామాలో ఎందుకు చచ్చిపోయారు? మరి చచ్చిపోయిన వాళ్ళకి దానికి ఎందుకు అది ముందుగానే ప్రివెంట్ ఎందుకు చేయలేదు? పార్లమెంట్ మీద ఓడిపోగ బాంబు పెట్టిండు, మళ్ళీ మీద ఎందుకు దోషులకు శిక్షలు పడతలేవు కాంగ్రెస్ లో పడ్డట్టు? ముస్లింలైనా నువ్వు ముస్లింలే చేసిరా అనుకో నీ పాలనలో కూడా ఎందుకు శిక్షలు పడతలేవు? కాంగ్రెస్ వాడు అఫ్జల్ గురు తీసిండు, ఒక్కడు మిగిలితే చంపేసిండు అని ముంబై దాడులలో. ఏది భక్తుల్ని నేపాల్ వారిపోతుంటే అరెస్ట్ చేసి లోపల వారేసిండు. అట్లే ప్రజ్ఞా ఠాకూర్ మీద కేసు ఉంటే అది ఇప్పుడు కొట్టేసిర్రు. అంటే విచారణ ఎందుకు జరుగుతలేదు? మళ్ళీ మేము ఆపుతున్నామా? నిజంగా ముస్లింలు చేస్తే వాడి మీద చర్యలు తీసుకొని మేము ఆపుతున్నామా? అంటే యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎనీథింగ్. No, we do not tolerate. We continue to educate. ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తప్పకుండా చేస్తాం. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఆ నార్త్ ఇండియాలో ఎడ్డినా కొడుకులు చదువుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి మతం పేరు చెప్పి మీ దోపిడీ చేస్తా అంటే ఆడ కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? వి లివ్ ఇన్ రియాలిటీ. నిజంగా బతుకుతాం. మీ దోపిడీ చేసుకుంటే మాకు అబద్ధం చెప్తా, పొద్దుగాలు వేస్తే ఇది చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? నో, వి డు నాట్ టాలరేట్. వి ఎడ్యుకేట్ కామన్ మ్యాన్. ఓకే, మీరు సౌత్ ఇండియాలో ఎందుకు రారంటే ద రీజన్ ఈజ్ ఇక్కడ ప్రజలకి వాళ్ళ చైతన్యం ఉంది. ప్రజలు నిజాన్ని గ్రహిస్తున్నారు. సింపుల్, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇది ఒక 2-3 పాయింట్స్ అంతకంటే ముందు ఇది మనము ఏమంటారు, స్వయం పరిపాలన పూర్ణస్వర నెహ్రూ గారు ఆయన మీద బురద వెళ్తారు. ఒకానొక సందర్భంలో ఐర్లాండ్కి, కెనడాకి, కొన్ని దేశాలకి ఇదే బ్రిటిష్ వాడు, కామన్వెల్త్ దేశాలు 60 దేశాలు ఉంటే 60 దేశాలను పరిపాలించిండు బ్రిటిష్ వాడు. కాబట్టి అందుకే అది రవి అస్తమించని సామ్రాజ్యం అని ఎందుకంటారంటే వాడు సూర్యుడు వచ్చేటువంటి దేశాన్ని వాడే పరిపాలించిండు, సూర్యుడు ఉదయించే దేశాన్ని, అట్లనే సూర్యుడు అస్తమించే దేశాన్ని కూడా వాడే పరిపాలించిండు. కాబట్టి వాడిని ఏమంటారు? రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు. అట్లా 60 దేశాలు పరిపాలించిండు వాడు. ఓకే, అర్థమైందా? చిన్న పెద్ద అన్ని కలిపి. ఓకే, అందులో పెద్ద దేశం భారతదేశం. సో ఆ క్రమంలో ఒకానొక సందర్భంలో మహాత్మా గాంధీ గారు ఎట్లయితే ఐర్లాండ్కి కానీ, కెనడాకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ ఎట్లయితే డొమినియన్ అంటే ఏమంటారు, మూడు శాఖలు, ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ ఆర్మీ అండ్ కమ్యూనికేషన్స్, మూడు శాఖలు. ఓకే, విదేశాంగ శాఖ, ఇట్లా 3 శాఖలు తీసేస్తే మిగిలినవి మొత్తం మీరే పరిపాలించుకోండి అని వాళ్ళు ఎప్పుడో చెప్పితే నెహ్రూ గారు ఒప్పుకోలేదు. గాంధీ గారు సరే ఏదో ఒకటి నడవని అని ఒప్పుకునే ప్రయత్నం చేస్తే తీవ్రంగా వ్యతిరేకించిన వారు నెహ్రూ గారు. 1929లో రావి నది ఒడ్డున స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆయన రాజ్యాంగ పీఠికని అప్పుడే రాసిండు. ఓకే, రాసి అప్పుడే ప్రతి ఒక్కరు భారతీయులు తమ ఇంటి మీద జెండా ఎగరేసుకోమని ఆయన భారతీయ జెండా పట్టుకొని ఆయన ఎగిరేసి ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చిండు 1929లో. అర్థమైందా? సో ఇప్పుడున్న లాహోర్లో. ఓకే, సో ఆ విధంగా ఆయన ఆ జనవరి 26నే మనం రిపబ్లిక్ డేగా, ఆయన ఏ రోజైతే జెండా ఎగరేసిండో దాన్నే రిపబ్లిక్ డేగా అదే రోజు మనకి 1950లో ఆయన గణతంత్ర దినోత్సవంగా ప్రకటించాడు, మన రాజ్యాంగాన్ని అమల్లో వచ్చే విధంగా. అంటే అది ఒక మెమరీగా గుర్తుండాలని. ఓకే, అంటే అంత మహనీయుడిని పట్టుకొని ఆయన మీద పొద్దుగాలేస్తే బురద వెళ్తావు. నువ్వు మంచిగా చేయవు, మంచిగా చేసిన వాళ్ళ మీద బురద వెళ్తావు. ఇదేం భావదారిద్ర్యం? నువ్వు మంచిగా చేయవు కానీ మంచిగా చేసిన వాళ్ళ మీద బురద వెళ్తా అంటే నీకు వాడికి వచ్చిన అజెండానే చూడండి, కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. అది కాదు కదా, పేదరిక ముక్త భారత్ కానీ రానుంటివి. నువ్వు వచ్చినప్పుడు ఏమన్నావు? డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, हवाई चप्पल से जाने वाले को हवाई जहाज में उड़ाता हूं అంటే లబ్బర్ చెప్పులు వేసుకున్నవాడిని విమానాలు ఎక్కిస్తా అన్నావు. గివి కదా చెప్తే అరే వాడి స్కామ్ లాంటివి, వాడి మీద బురద వెళ్తవి, లోక్పాల్ బిల్లు చేస్తా, కరప్షన్ లేకుండా చేస్తా, పెట్రోల్ ని 35 రూపాయలకి చేస్తా అని ఇవాళ 110 రూపాయలు చేతివి. అంటే చెప్పిన మాటలకి చేతలకి 1% అన్న ఎక్కడైనా మ్యాచ్? దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుండా చేస్తా, అంటే ఇల్లు కట్టిస్తా, అందులో నల్ల పెట్టిస్తా, అందులో బుగ్గ పెట్టిస్తా, గివే చెప్పినావు కదా, స్పీచ్లు లేవా? ఇప్పుడు అవన్నీ నేను అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను ముస్లింస్కి అడుగుతలేను, నేను క్రిస్టియన్స్కి అడుగుతలేను, హిందువుల కోసమే చేయి.
అంటే ఎంత భావదారిద్ర్యం అనేది అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నా, ఇది ఏది చరిత్ర మీద బురదలుడు, కాంగ్రెస్ మీద బురదలుతాడు, లేక కమ్యూనిస్టుల మీద చల్లుతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు వాని యొక్క దోపిడిని ప్రశ్నిస్తారు కాబట్టి. బురద చల్లుతాడు, లేదు అంటే చరిత్ర మీద బురద చల్లుతాడు. ప్రతిదాన్ని హిందూ ముస్లిం అనే ఫాల్స్ నారేటివ్ క్రియేట్ చేస్తాడు. నో, వీ డు నాట్ యాక్సెప్ట్. నీవు భారతదేశంలో నువ్వు భరతమాత బిడ్డ అని చెప్పుకుంటావు, కానీ భరతమాత బతుకుంటే నువ్వే ఫస్ట్ చంపేస్తున్నావు. భారతీయులందరూ చంపుతున్నావు అంటే భరతమాతను చంపినట్టే. భరతమాత అంటే మనందరికి రిప్రజెంటేటివ్. మనుషులు లేకపోయినా భూమిని ఏం చేసుకుంటావు? కాబట్టి నువ్వు భారతీయులందరినీ చంపుతున్నావు అంటే నువ్వు భరతమాతను చంపుతున్నట్టే. నువ్వు భారత్ మాతాకి చేయండి సరిపోదు, భారతీయులందరికీ భరతమాతల్ని రేపు చేసి చంపుతున్నావు. ధర్మస్థల ఎంతమంది చంపినోడోడు హిందువే, సచినోడోడు హిందువే. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంది, నేను డీప్ గా అనాలిసిస్ చేస్తే, ఈ సచినోడు ఆర్య బనియా కాదు, ఆర్య బ్రాహ్మణుడు కాదు, ఈ శూద్రుడు. మళ్ళా ఈ వ్యవస్థని మనం పెట్టిన వాటరు. మనం ఎందుకు పెట్టినాం? స్వతంత్ర రాకముందు లేదా? అలా అంబేద్కర్ గారు స్వతంత్ర రాకముందే కదా ఏది ఈ యొక్క కాలారాం గుళ్ళకు దళితులను రావాలని కొట్లాడింది. ఈ వెంట రౌండ్ టేబుల్ సమావేశాలకి దళితుల తరపున దళితుల లీడర్గానే పోయింది కదా ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అయినా ఎవరైనా దళితుల యొక్క రిప్రజెంటేటివ్ గానీ ఆయనకు పదవులు కానీ ఆయనకి ఏదైనా సమావేశాలకు కానీ ఆయన ఇన్వైట్ చేసారు. మరి స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ ఏడ పరిపాలించింది? మరి కులం ఓడబెట్టిండు, వర్ణ వ్యవస్థ ఓడబెట్టిండు, కాంగ్రెస్ ఓడబెట్టిండా? ఏమన్నా కమ్యూనిస్ట్ ఓడబెట్టిండా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించగలుగుతున్నారు. సో ఆ క్రమంలో అయితే ఏం చెప్తున్నా అంటే, సో స్వతంత్ర 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇక బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఇంకా వరస్ట్ కొంత రెండు ఉండే. శూద్రులకి కొంత ఉపశమనం కలిగింది బ్రాహ్మణుల నుంచి. కాకపోతే వాడు ఆపరేషన్ దోపిడీ అది జరిగింది పెద్దగా. బ్రిటిష్ వాడు ఇప్పుడు మొఘళ్ళు కట్టినవి ఉన్నాయి, కాకతీయులు కట్టినవి ఉన్నాయి, రామప్ప చెరువు ఉంది, లక్నవరం చెరువు ఉంది, నిజాం గారు కట్టినవి ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాడు కట్టినవి ఏమున్నాయి చెప్పు భారతదేశంలో? రైల్వే ట్రాకులు తప్ప ఏం కనిపి. ఆ రైల్వే ట్రాక్లు ఎందుకు వేసుకున్నాడు? ఇక్కడ ఉన్న ముడిసరికి ఆడ ఎత్తుకోదాం, ఆడ వస్తువులు తయారు చేసి మళ్ళీ అది తెచ్చి అమ్ముదామని, అంటే రవాణా కోసం. దాంతోపాటు దేశంలో ఎక్కడైనా రివోల్ట్ అయితే వాళ్ళ ఆర్మీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తొందరగా తరలించి అక్కడ ఆ రివోల్ట్ని కంట్రోల్ చేయడానికి. కాబట్టి రైల్వే ట్రాక్లు తప్ప బ్రిటిష్ వాడు ఈ దేశంలో కట్టిన ఏముంటాయి మీరు అబ్జర్వ్ చేయండి. రైల్వే స్టేషన్లను ఉంటాయి, రైల్వే ట్రాక్లను ఉంటాయి. అంతకు మించి ఒక పెద్ద హాస్పిటలో, ఒక పెద్ద ఇండస్ట్రీయో, ఒక పెద్ద చారిత్రక కట్టడమో ఏముండయి. మీరు దయచేసి గమనించండి. ఇప్పుడు వాడి కలకత్తా ఫస్ట్ క్యాపిటల్ కలకత్తా ఉండే, తర్వాత ఢిల్లీకి మార్చారు. సో కలకత్తాలో పోయినా వాడి క్యాపిటల్, ఢిల్లీకి పోయినా ఇంకెక్క దగ్గర పోయినా రెండే ఉంటాయి. రెండు రకాలు ఉంటాయి. ఒకటి ట్రైన్ రిలేటెడ్ అయితే రైల్వే ట్రాక్లను ఉంటాయి, లేకపోతే రైల్వే స్టేషన్లను ఉంటాయి. అది కాకపోతే ఏముంటాయి అంటే ఆ బ్రిటిష్ అధికారులు నివాసం ఉండడానికి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. గవి ఉంటాయి వాళ్ళ రెసిడెన్సీ. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ అనేది ఆ బ్రిటిష్ రెసిడెంట్ కోసం కట్టించండి మన నిజాం గారు. దాన్ని ఇప్పుడు మనం కాలేజీగా వాడుతున్నాం. ఓకే, అట్లాంటి భవనాలు ఉంటాయి ఆ బ్రిటిష్ అధికారులు నివాసం ఉండేటి. గవి తప్ప డే టు డే మనకి యూజ్ అయ్యేది ఒక హాస్పిటలో, ఒక ఇండస్ట్రీయో, ఇంకేదన్నా ఒక నీటిపారుదల ప్రాజెక్టు ఏమి ఉండయి. ఒక్కడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఒక్కడు ఎందుకు కనికరించిండో కానీ అదేంది అది కట్టిండు. సార్ అర్ధర్ కాటన్ది అది చిన్న ఇది కట్టిండు, అది ఒక్కటి ప్రాజెక్ట్. అంతకుమించి ఒక్కటి ఎక్కడ కనిపించాయి. ఎందుకంటే ఆ పైసలు ఈడ పెట్టొద్దు వాడికి. అట్లా వాడు చేసిన కృత్రిమ వాళ్ళ కోసం వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అని. ఇక్కడ ధాన్యం అంతా ఎత్తుకపోతే 10 లక్షల మందో 30 లక్షల మందో కృత్రిమ కరువు వల్ల చచ్చిపోయారు. లేకపోతే వాడు చెప్పిన ఈ నెత్తికి రంగేసుకునే పంట, లేకపోతే తేయాకు పంటలు ఏమంటే ఆ పంటలు వేస్తే ఆ పంటలన్నీ ఎత్తుకువేయండు. మనకు తినడానికి తిండి లేక చచ్చిపోయారు. బెంగాల్ ఫెమైన్ అని కొట్టండి, కాకులు, గద్దలు, రాబందులు వచ్చి పీక్క తిన్నాయి ఆ శవాలను. తిండి లేక చచ్చిపోయారు. ఎందుకు తిండి లేదు? 2 కారణాలు. ఒకటి, వాడు చెప్పిన పంట వేయాలి, వాడి దేశానికి ఎత్తుకపోయే పంట వేయాలి. అర్థమైందా? అంటే ఏమేయాలి? ఆ నీలి రంగు పంట వేయాలి, నెత్తికి రంగు వేసుకునేది దాన్ని ఏమంటారు కదా, అదాన్ని వేయాలి. తేయాకు వేయాలి, ఎందుకంటే ఆడ టీ బాగా తాగుతారు. మరి మనం ఏం తినాలి? మనం టీ తాగము, మనం రంగు పంట తినాం కదా. అట్లా లేక చచ్చిపోయారు. ఆకున్న కొంచెం ధాన్యం కూడా వాడు యుద్ధాలు చేస్తే వాళ్ళ ఆర్మీకి కావాలని అట్లా ఎత్తుకోయారు.
సో కాబట్టి బ్రిటిష్ వాడు భారతదేశంకి చేసింది ఏం లేదు. ఒకటి ఏం రిలీఫ్ అంటే కొన్ని చట్టాలు తేవడం వల్ల ఈ బ్రాహ్మణుడి యొక్క వివక్ష మనకు కొంచెం రిలీఫ్ వచ్చింది అంతే. సో ఆ క్రమంలో ఇది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో స్వతంత్రం అనేది మనము స్వయంగా పరిపాలించుకుంటాము, అలా లోపాలు ఉంటే మనం కొట్లాడి సాధించుకుంటాం, కానీ వేరే వాడు పరిపాలిస్తే అది మన కోసం చేయడు, వాని కోసం చేసుకుంటాడు. కాబట్టి అది స్వయం పరిపాలన అనేది అది యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించింది, అది అస్తిత్వానికి సంబంధించింది. కాబట్టి ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ద ఇండిపెండెంట్ ఇండియా. సో వీ షుడ్ సెలబ్రేట్ ఆ ఫ్రీడమ్ యొక్క స్వతంత్ర ఫలితాలు మనకి ఇప్పుడు నొప్పి అయినప్పటికీ ఆ స్వతంత్రం లేనప్పుడు ఉన్న బతుకి ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఇట్స్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అమెరికా కానీ అక్కడ మూలవాసులు, అమెరికాలో ఉన్న మూలవాసులు కానీ ఆస్ట్రేలియన్ మూలవాసులు తెలుసా మనకి? 2 తెల్లల దేశాలు చేసేసారు. ఆ మూలవాసులు ఉన్నారా చాలా వరకు చంపేసారు అప్పుడే. సో అట్లా ఉన్న భారతీయులను చంపేసి వాడు బ్రిటిష్ వాడు తెల్లల దేశం చేసేవాడు ఎప్పుడు. కాబట్టి దట్స్ డిఫరెంట్. ఓకే. సో అయితే ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే ఇది ఆగస్టు 18 అంటే ఇవాళ ఎంత 15 అయిపోతుంది, అంటే 3 రోజులు సోమవారం. ఓకే. ఇవాళ ఎంత, ఇవాళ శుక్రవారం, రైట్? శుక్రవారం. సో రోజు సో ఏమంటున్నారు, తేదీ ఆగస్టు 18, 2025 సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తులు గోబ్యాక్ అను అంశంపై ఆమనగల్లు సమస్త వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా ఆమన్గల్ బంద్కు పిలుపునిచ్చారు. ఎక్సలెంట్. ఎందుకంటే నేను నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఓకే. బతకడానికి వచ్చిన వాళ్ళతోటి మనకు సమస్య లేదు, మన కల్చర్ని తమదనుకొని, ఓకే, మన అభ్యున్నతికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ, ఓకే, ఇందులో మనుషుల్లో మనకు ఒక భాగంగా అవుతూ, ఓకే, వాళ్ళు బాగుపడుతూ మన బాగు కూడా సహకరిస్తే మనకి ఏ సమస్య లేదు. కానీ మన బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే చెల్లదు, మన అస్తిత్వం లేకుండా చేస్తా అంటే తెలియదు, మన కల్చర్ మీద దెబ్బ కొడతా అంటే ఊరుకోం. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా. మన తెలుగువాడు గుజరాత్ పోతేనో ఇంకో దగ్గరికి పోతేనో వాళ్ళు ఇక్కడ ఉన్నంత ఫ్రీడంగా ఉండరు వాళ్ళు. ఎందుకు రాగలుగుతున్నారు? వేరే ఆఫ్ఘనిస్తాన్కో, పాకిస్తాన్కో, ఇంకో అస్సాంకో, ఇంకో దగ్గరికి పోలేకపోతున్నారు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రజలు మంచి వాళ్ళు కాబట్టి. సింపుల్. అలా పెద్ద లాజిక్ ఏం లేదు. ఇక్కడ రక్షణ భద్రత ఉంది, నీకు వ్యాపారం చేయడానికి అనుకూల వాతావరణం ఉంది, నీకు సంపద తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ ప్రజలు ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి నువ్వు రాగలుగుతున్నావు. ఇంకో రాజ్యం భయం, పోలేవు. అక్కడ ఏమవుతుందో నీకు తెలియదు. సో కాబట్టి మేము మా మంచితనాన్ని అంతే. నీ రాజస్థాన్కి, నీ గుజరాత్కి వచ్చినా నువ్వు మా తెలుగు వాళ్ళని అంత మంచిగా ట్రీట్ చేయవు, కానీ మీకు అంత వాల్యూ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మా మంచితనం అంతే, అలా ఏం లేదు. మేము అట్లా పెరిగినాం, మా మంచితనం అంతే. అందుకే ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకుంటుండే, ఎవడైనా వచ్చి బంధుదేరు కోసం వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, ఒడిస్సా నుంచి వస్తారు, బీహార్ నుంచి వస్తారు, యూపీ నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, మార్వాడి నుంచి వస్తారు, ఇంతమంది రాజస్థాన్ నుంచి వస్తారు. ఇంతమంది ఇక్కడికి ఎందుకు వస్తారా? ఢిల్లీ నుంచి వస్తారు. అది లేబర్ వాళ్ళు అయినా సరే, డే టు డే డైలీ వేజ్ వర్కర్స్ అయినా సరే, ఐటీలో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ పోదాం పదా, ఎవరుంటారు? సినిమా ఇండస్ట్రీ పోదాం పదా, ఎవరుంటారు? ఆంధ్రాలోనే ఉంటారు, లేకపోతే నార్త్ ఇండియన్స్ అని ఉంటారు. పోదాం పదా, ఢిల్లీ పోదాం పదా, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపెట్టు. గుజరాత్ పోదాం పదా, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపెట్టు. రాజస్థాన్ పోదాం పదా, ఎంతమంది ఉన్నారు చూపెట్టు. అమెరికాలో ఉంటారు మా వాళ్ళు, లేకపోతే దుబాయ్లో ఉంటారు. ఎందుకంటే నీకు బతుకుదరులు లేవటి ఇక్కడికి వస్తున్నావు, మాకు నువ్వు ఇక్కడ వచ్చే పైసలు సరిపోతలేని మా వాళ్ళు అక్కడికి పోతున్నారు. సింపుల్, రైట్? సో కాబట్టి మనం పోము. ఒకవేళ ఎవడన్నా బై మిస్టేక్ ఏదన్నా సందర్భంలో పోతే వాళ్ళని టార్చర్ పెడతారు ఆడ. మళ్ళీ వాడు వచ్చేసి వాళ్ళ నీతులు చెప్తాడు. మనందరం ఒకటే, మన దేశం ఒకటే అయితే మోడీకి చెప్తున్నా నేను, నువ్వు హిందీ తెలుగు నేర్చుకోవా అని చెప్తున్నా. సింపుల్. సో అయితే ఆగస్టు 18, 2025 సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తులు గోబ్యాక్ అనే అంశంపై ఆమనగల్లు సమస్త వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా ఆమనగల్లుకు బంద్కు పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణ పరిసర ప్రాంత సమస్త వ్యాపారస్తులకు తెలియజేయనది ఏమనగా తేదీ ఆగస్టు 18, 2025 సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తులు గోబ్యాక్ అనే అంశంపై ఆమనగల్లు సమస్త వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా బంద్ చేయటకు నిర్ణయించినారు.
మన పరిసర ప్రాంతాల్లో మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు అమ్ముతూ మన ప్రాంత వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించడానికి కారకులు అవుతున్నారు. ఇంతకుముందు నిన్న వేరే బ్రదర్ కూడా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా చెప్పిన, ఆయన సెల్ ఫోన్ బిజినెస్ ఉంది. ఓకే, ఏమంటున్నాడు ఆ బ్రదర్? 2 రకాలుగా నష్టం చేస్తున్నాడు మనకి, మన వ్యాపారాలకి. ఏమంటున్నాడు? ఒకటి, వాడు ఇది ఒరిజినల్ క్వాలిటీ మెయింటైన్ చేయడు. చూడ్డానికి సేమ్ ఉంటాయి క్వాలిటీ బ్రాండ్ లాగా, కానీ ఒరిజినల్ బ్రాండ్ కాదు. అర్థమైందా? కానీ ఒరిజినల్ బ్రాండ్ లెక్క అమ్ముతాడు, సేమ్ ప్రైస్కి అమ్ముతాడు. అంటే చైనా నుంచి అడ్డమైనది తెచ్చి ఇది క్వాలిటీ లేనిది తెచ్చి అది బ్రాండెడ్ ప్రోడక్ట్ అని చెప్పి అమ్ముతాడు, ఆ లోగోలు పెట్టి ఫేక్. ఓకే, అదే ఫస్ట్ తప్పు చేస్తున్నాడు. అంటే సింపుల్. సో ఆ ఫేక్ ఏందో ఇవ్వాలి, వైర్లెస్ అప్పుడప్పుడు అది అట్లా ఇబ్బంది పెడుతుంటుంది. సో అయితే ఇది ఆ యొక్క ఫేక్ వస్తువులు అమ్ముతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మన వ్యాపారులు మంచి క్వాలిటీ బ్రాండెడ్ మంచి క్వాలిటీ వస్తువులు సేమ్ రేట్కి ఇవ్వలేరు, వాళ్ళు ఇచ్చినట్టు ఇవ్వలేరు. కాబట్టి ఏమవుతుంది, మన వాళ్ళు అవి నిజమే అనుకొని ఆ బ్రాండెడ్ అనుకొని అవే కొనుక్కుంటారు. సో అట్లా బ్రాండ్ క్వాలిటీ మెయింటైన్ చేయక ఫేక్ వస్తువులు అమ్మి, అట్లా నకిలీ వస్తువులు అమ్మి అది ఫస్ట్ మోసం చేస్తున్నాడు. అదే అంటే ఇక్కడ వ్యాపారస్తులు మరి ఈయన కిరాయి ఎట్లా కట్టుకోవాలి? ఈయన వ్యాపారం ఇప్పుడు ఆయన చెప్తున్నాను, బ్రదర్ నాకు సెల్ ఫోన్ ఇది ఉంది, ఫస్ట్ 10 days మాత్రమే జీతం వచ్చినాక 10th తారీఖు దాకానే 4 కస్టమర్లు వస్తారు, 10th నుంచి మళ్ళా ఫస్ట్ వచ్చేదాకా ఒక్కరు రారు బ్రదర్ అని చెప్తున్నాడు. అది కూడా చాలా తక్కువ. ఇక నేను ఎట్లా నేను జీతం ఇవ్వాలి నా ఎంప్లాయీస్కి, ఎట్లా కిరాయిలు కట్టుకోవాలి, నేను ఎట్లా సరుకులు తెచ్చుకోవాలి, నా అకౌంట్లో ₹1,00,000 జమ అవుతలేవని చెప్తున్నాడు. ఆయన తెలంగాణ బిడ్డ, వరంగల్ ఉంటాడు. సో అంటే గతంలో ఓన్లీ హైదరాబాద్ కొన్ని ఏది పెద్ద హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళు బేగం బజార్లు, ఈ మార్వాడీలు. లేదు అంటే అక్కడక్కడ ఏదైనా పట్టణాలలో స్వీట్ షాపులు ఉండేటివి. ఇవాళ ఏమైపోయింది, మొత్తం విస్తరించిపోయారు, మొత్తం పాకిపోయారు. అంటే అది కూడా ఎట్లా చేస్తున్నారు, ఈ నకిలీ వస్తువులు చేస్తున్నారు. వాడు ఏమంటారు, వాడు తక్కువ రేట్కి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వానికి నష్టమైనా ఇస్తాడు. ఇప్పుడు జియో వాడు స్టార్టింగ్లో 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఫ్రీ ఇచ్చిండు, 3 ఏళ్ళు కావచ్చు. ఏం చేసిండు, బిఎస్ఎన్ఎల్ చచ్చిపోయేదాకా ఫ్రీకి ఇచ్చిండు. ఆ కాంపిటీషన్ అన్ని చంపేసినాక ఇష్టం ఉన్న రేట్లో ఇస్తాడు. సేమ్ థింగ్, వాడికి నష్టం వచ్చినా సరే, లేకపోతే ఫేక్ వస్తువులని ఇస్తాడు, నష్టం వచ్చినా సరే ఫస్ట్ ఫ్రీకి ఇస్తాడు. ఎంతవరకు ఇస్తాడు, వాని షాప్కి వాని ప్రోడక్ట్కి అలవాటు దాకా ఇస్తాడు. ఒక 6 నెలలు వాడు అట్లా చేసిండు అనుకో, ఏమవుతుంది, ఈ వేరే షాపులో వాళ్ళు కిరాయి కట్టుకోలేరు, వాళ్ళు డే టు డే ఖర్చులు మెయింటైన్ చేయాలి కాబట్టి వీడి షాప్ ఎత్తేస్తాడు. షాప్ ఎత్తేసినాక వాడు రేట్లు వేస్తాడు. ఇట్స్ ఎ డర్టీ గేమ్. అంటే కాంపిటీషన్ లేకుండా చేసేసి ఇక లూటీ చేయాలి. అంటే చేపను పట్టాలంటే ఫస్ట్ ఎరేయాలి కదా, ఆ ఎర చేస్తున్నాడు. పాపం జనాలకి ఏం తెలుసు, ఏడ తక్కువ రేట్ వస్తుంది, చూడడానికి మంచిగా ఉంటే అది కొనుక్కుంటున్నారు. కానీ ఇక్కడ వ్యాపారస్తులు చచ్చిపోతే అంటే వాడు దోసుకుంటాడు. ఇక అంతే, మనం ఎడ్డిగోద లెక్క అట్లా బతకాలి అంతే. మన దగ్గర పైసలు ఉండొద్దు. మళ్ళా జర బిడ్డ పెళ్ళి వచ్చినా, జర పెద్ద ఖర్చు వచ్చినా దిక్కు చూడాలి, లేదంటే ప్రభుత్వాన్ని నాకు సాయం చేయమని అనుకోవాలి. ఏ మార్వాడోడు పేదోడు ఉన్నాడు చెప్పు నాకు? మరి మన వ్యాపారస్తులు వాళ్ళంత ధనవంతులు ఉన్నారా? అంటే మనకు వ్యాపారం చేయత్తలేదా? వానికి ఏ ఇచ్చిన వ్యాపారం మనకి చేయత్తలేదా? మోసం చేయడం అది వ్యాపారమా? నాణ్యమైన ప్రోడక్ట్ తెచ్చి అమ్ముతా, దాని మీద ఎంతో కొంత ఒక ₹100 వస్తువు ఉంటే 10, 20, 30, ₹50 ఎంతనో వీళ్ళు ఆ వస్తువుని బట్టి నేను లాభం తీసుకుంటా. అది పద్ధతి. నువ్వు ₹10 వస్తువు తెచ్చి ₹100 అమ్ముతా ఒరిజినల్ అని ఫేక్ చెప్తే ఇక అది మోసం కదా. మళ్ళీ ఆ వస్తువు పలికిపోతే ఇరిగిపోతే మళ్ళీ ₹100 పెట్టాలి నేను. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో అయితే ఏమంటున్నారు, లోకల్ వ్యాపారుల ఇట్లా మోసం చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నారంట అంటే ఈ వ్యాపారులు ఎలాంటి ట్యాక్స్ కట్టరంట, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారంట. ఒక్క 1% కూడా జిఎస్టీ కానీ ఇంకోటి కానీ కట్టరంట. ఎందుకంటే దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి కదా. సో అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, లేకపోతే ఎందుకంటే ఎవ్రీథింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ ఇస్తారు కాబట్టి. అంటే వీడు దేశానికి ఏం యూజ్ అవుతున్నట్టు? ఇలా నేను రోడ్ వేయాలంటే మళ్ళీ ఆ రోడ్ ట్యాక్సులు, లేకపోతే ఆర్యబన్యానికి వీడు రుణాలు తీసుకుంటే ఆ రుణాలు మాఫీ చేస్తే ఆ ట్యాక్సులు మళ్ళీ నీయే. వీడు ఒక్క పైసా కడతలేడు, వీడు దోసుకుంటుడు.
మళ్ళీ ఇంకో థర్డ్ ఏం చేస్తున్నాడు, ఈ తెలంగాణ సంపాదించిన పైసలు తీసుకుపోయి వాడు ఈడ ఇల్లు కొనుక్కోడు, ఈడ జాగ కొనుక్కోడు, ఈడ ఖర్చు పెట్టాడు, పండుగ చేయడు, పబ్బం చేయడు, ఇక్కడ పండుగ సెలబ్రేట్ చేసుకోడు, ఇక్కడ పోనీ వన్ షాప్లో ఇక్కడ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోడు, మళ్ళీ రాజస్థాన్ వాళ్ళు చేసుకుంటాడు. అంటే అర్థమైంది, ఇప్పుడు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండనుకో, ఆ తెలంగాణ వాడు ఈడ ఖర్చు పెడతాడు కదా, ఆయన షాయ్ తాగితే తెలంగాణ షాయ్ బండి ఆయన బతుకుతాడు కదా, రెస్టారెంట్లో తింటే తెలంగాణ రెస్టారెంట్ ఆయన బతుకుతాడు కదా, మనీ ఇక్కడ రొటేట్ అవుతుంది కదా. ఇంతమంది వ్యాపారులు మనీ రొటేషన్ అయితే అంతమంది వ్యాపారులు ట్యాక్సీ కడితే గవర్నమెంట్ పైసలు వస్తాయి కదా, గవర్నమెంట్ పైసలు వస్తే వాళ్ళు ఏదైనా రుణమాఫీ చేస్తారు, లేకపోతే ఇది రోడ్ వేస్తారు, రిపేర్లు చేస్తారు, ఇంకోటి చేస్తారు కదా. కానీ వాడు ఐడి చేసుకునేది రాజస్థాన్ చేసుకుంటాడు, గుజరాత్లోనే చేసుకుంటాడు, మళ్ళీ వాడు పోయి ఆడ కొనుక్కుంటారు. ఇక మరి ఈ ఎకానమీకి ఇక్కడ దోసుకున్న సొమ్ముకి ఇక్కడ ఎవరికి యూజ్ అయింది, అది రాజస్థాన్కి యూజ్ అవుతుంది, మార్వాడానికి గుజరాత్ వానికి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థను చంపేస్తున్నావు కదా, ఇక్కడ గవర్నమెంట్కి పైసలు రాకుండా చేస్తున్నావు కదా, ఇక్కడ ప్రజల దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు, ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు, ఇక్కడ గవర్నమెంట్కి పైసలు రాకుండా చేస్తున్నావు. మరి ఇన్ని రకాలుగా మాకు అన్ని రకాలుగా నష్టం చేసి ఆ దోసుకున్న వాళ్ళకి ఎంత కొంత మీ బీజేపీలకు ఇస్తే అంటే దోసుకునే వాళ్ళు అందరూ ఏకమయ్యారు. పక్క పార్టీలు ఉంటే దోసుకుంటే వాడు నేరస్తుడు, బీజేపీలో జాయిన్ అయితే వాడు మంచోడు, వాడు నీతిమంతుడు. ఇదేమి స్టాండర్డ్? వీటి గురించి మాట్లాడొద్దు. ఇది మాట్లాడితే నేను హిందూ ద్రోహిని. ఇవన్నీ కవర్ చేయాలంటే జై శ్రీరామ్ అనాలి. అది నీకు సిబిఐ ఈడీ అని ఐటీ దాడులు చేపిస్తా అని చెప్పి 600 కోట్లు వసూలు చేసిండు గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర బండి సంజయ్ గారు. సో మార్వాడి వ్యాపారస్తుల వ్యతిరేకంగా లోకల్ వ్యాపారస్తులు చేస్తున్న పోరాటం ఉధృతం అవుతోంది. నార్త్ ఇండియా నుంచి తెలంగాణకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, తాము ఎలా బతుకుతామని. అంతేకాదు బ్రదర్, కామన్ సెన్స్. బతుకు తెరువు కోసం వచ్చి మా లోపల ఒకటి ఉండి మా కల్చర్కి దెబ్బ కొట్టకపోతే ఓకే, ఏదో పోని బిచ్చం వేస్తాం అనుకుంటాం. కానీ మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే ఎందుకు కూరుకుంటాం? మా అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే నోవే. నువ్వు చేస్తావా అట్లా? నువ్వు ఏనిస్తావా? మమ్మల్ని గుజరాత్కు రాజస్థాన్ కోసం మమ్మల్ని బతకనిస్తావా? మా అస్తిత్వాన్ని దెబ్బ కొడతాడు ఊరుకో. తాము ఎలా బతకాలంటూ వారు వాపోతున్నారు. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అంటూ నిరసన. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళా దీనికి పేరు పెట్టేది ఏంది? వాళ్ళు హిందుత్వం అనే పేరు పెడుతున్నారు, లేకపోతే భారతీయ అంటున్నారు. మనందరం ఒకటే అంటున్నారు. ఒకటైతే ఇన్ని రాష్ట్రాలు ఎందుకు? మళ్ళా ఒకటైతే ఇన్ని రాష్ట్రాలు ఎందుకు? ఇంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు? ఏం మాట్లాడతారో ఏమో. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లులో లోకల్ వ్యాపారస్తులందరూ కలిసి ఈ నెల 18న స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. కాగా ఇదంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర అని బండి సంజయ్ హైదరాబాద్ లో ఆరోపించారు. ఇలా బీజేపీ కాంగ్రెస్ కి ఇప్పుడు ఆ వ్యాపారస్తులు అంతమంది కాంగ్రెస్ చెప్తుంటారా? అంటే చెప్పితే కూడా అతకాలే కదా. బీఆర్ఎస్ అంట, కాంగ్రెస్ అంట, లెఫ్టిస్ట్ అంట, కమ్యూనిస్ట్, అందరిగా మిగతా అన్ని పార్టీలలో మీకు శత్రువులా? అంటే మాట్లాడేదానికి అంటే అందుకే అంటున్నా, ఈ బండి సంజయ్ గారికి తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదంటే వాని బ్రెయిన్ లో ఈ బీజేపీ వాళ్ళకి పెండ ఉచ్చ ఉంది. ఆవు పెండ ఉచ్చని పారవోసుకుంటది. ఇప్పుడు పాలు పారవోసుకోదు, రక్తం పారవోసుకోదు. మీరు గమనించండి. ఎందుకంటే పారవోసుకుంటే చచ్చిపోతుంది. అపెండిక్స్ వాళ్ళితే జపం తీసుకోరు, హాస్పిటల్కి చచ్చిపోతారు అంటారు. అపెండిక్స్ వాళ్ళు అంటే ఏంది? వాని అపెండిక్స్ లో ఆ పెద్ద పేగులలో ఉన్నటువంటి మలినం పోయి రక్తంలో కలుస్తుంది. 3 రోజులు ఆహారం కుళ్ళిపోతే అలా బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి చేరుతాయి. అది వద్దు అని ఆ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారా బాడీ సాలిడ్ ఫుడ్ ను ఫిల్టర్ చేసి మలినంగా పంపిస్తుంది. లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఉంటే అది కిడ్నీలు ఫిల్టర్ చేసి ఉచ్చలెక్క బయటకు పంపిస్తుంది. అది లోపల ఉంటే అది ఆరోగ్యానికి నాశనం అవుతుంది. కాబట్టి అది ఆవైనా, మనిషి అయినా, పులి అయినా, సింహం అయినా, మేక అయినా, ఏదైనా ఒకటే. అన్నిట్లో ఉండేది గదే మాంసము, గదే తోలు, గదే కొవ్వు, గదే అన్ని సేమ్. అదే దానికి గుండె ఉంటుంది, మనకు గుండె ఉంటుంది. చేసుకుంటే సెక్స్ చేసుకుంటాం, వాటికి నొప్పి అవుతుంది, మనకి నొప్పి అవుతుంది. ఎవ్రీథింగ్ సేమ్. ఒకటే ఏంటంటే దాని బ్రెయిన్ చిన్నగా ఉంది, మన బ్రెయిన్ కొంచెం పెద్దగా ఉంది. కాబట్టి మన ఆలోచన విధానం కొంచెం బియాండ్ ఉన్నది. గంటకు మించి మిగతా ఏ సిస్టమ్ కూడా జంతువుకి మనిషికి ఏం తేడా లేదు. డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇంకో సిస్టమ్, ఎనీ సిస్టమ్ ఇస్ సేమ్. అన్ని వ్యవస్థలు సేమ్. కాబట్టి ఆవు
పారబోసే విసర్జక పదార్థాన్ని అలా బ్యాక్టీరియల్ వైరస్లు ఉంటాయి. మనిషి పెండ అయినా ఆవు పెండ అయినా అది ఎరువుగా పనికి వస్తుంది. ఎందుకంటే అలా నైట్రోజన్ అట్లాంటి కొన్ని ఉంటాయి కాబట్టి చెరువుకి చెట్లకి మంచి లక్షణం ఏంటంటే దానికి అవసరం ఉన్నదే తీసుకుంటుంది, అవసరం లేనిది తీసుకోదు. అది దాని వేర్లకు ఉన్న మంచి ప్రకృతి ధర్మం కాబట్టి సో అది దానికి ఆ పెండ లోపల కూడా యూజ్ఫుల్ ఏదైనా ఉంటే ఆ నైట్రోజన్ మనిషికి అవసరం లేని ఆ చెట్టుకి బలం ఇచ్చేటువంటి ఆ నైట్రోజన్ అట్లాంటివి ఏమన్నా ఫాస్ఫరస్ ఇంకోటో గవి తీసుకొని అది చెట్టు పెరుగుతుంది. అంటే చెట్లకు ఎరువుగా పనికి వస్తుంది ఆ పెండ తప్ప దేనికి పనికిరాదు. దాన్ని తాగు, దాన్ని పూసుకో. ఉంటాయి ఆ కిడ్నీలు, ఉంటుందా వ్యవస్థలు? అంటే ఏం చెప్తున్నా, వీడెందుకు చెప్తుండు అట్లా? వాడు అమ్ముకోవాలి. ఆవుల పేరు మీద ఏదైనా అమ్ముకోవాలి. పాలు అమ్ముకోవాలి, పెరుగు అమ్ముకోవాలి, నెయ్యి అమ్ముకోవాలి, ఉచ్చు అమ్ముకోవాలి, పెండ అమ్ముకోవాలి, ఇంకోటి అమ్ముకోవాలి, పిడికలు చేసి అమ్ముకోవాలి, ఎట్లన్నా అమ్ముకోవాలి. అంటే పైసలు సంపాదించాలి కష్టపడకుండా. సింపుల్. కానీ అంటే వాని స్వార్థం కోసం మన ఆరోగ్యాన్ని సంకనాకిస్తా అంటున్నాడు. సంకనాకించుకుందామా? సో కాబట్టి వాడు తాగడు, ఒకవేళ తాగిండు అనుకుందాం మనకు చూపెట్టడానికి. సో ఆ బ్రెయిన్ లో పెండ ఉచ్చ నింపుకున్నాడు. అంతకంటే వాని బ్రెయిన్ లో మన లెక్క ఆలోచించడానికి బ్రెయిన్ లేదు కాబట్టి ఆ పెండ ఉచ్చ తాగేటోడు ఏం చెప్తున్నాడు? విసర్జక పదార్థాన్ని పారవచ్చేదాన్ని పూసుకో రాసుకో అనేటోడు మనకేం చెప్తాడు? వాని బ్రెయిన్ లో యూస్ఫుల్ బ్రెయిన్ ఉంటే చెప్తాడు, బ్రెయిన్ లేనోడు ఏం చెప్తాడు? అది బండి సంజయ్ గాని బతుకు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంధ భక్తుల బతుకు. దోపిడిగాలు వాడు దోసుకున్న దానికి వీడి చిల్లర ఇస్తారు కాబట్టి వీడికి బద్దకస్తులు పనిచేయడానికి శాత కాదు కాబట్టి ఆయనకి పాట పాడతారు. అరే జంబికా తీస్తారా, వాడిని పొడుగు పోరా, పొడిచినాక మళ్ళా నేను జైలుకి పోతే నేను తీసుకొస్తలేరా అంటాడు. నువ్వు తినడానికి కావాలంటే నేను తిండి పెడతా, బీరు ఓపిస్తా అంటాడు. పని చేయడానికి ఒళ్ళు అనుకాయి కాబట్టి ముల్లా గిల్లా అని అందరితో తిరుగుకుంటా ఎవరితో కావాలంటే వాళ్ళకుంటా ఇక వచ్చేసి కూర్చుండి పని చేయకుండా నీతులు చెప్తారు. చూడు ఏమంటున్నాడు. గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు అరే అంటే మేము ఎవడరా గుజరాతీలు సనాతన ధర్మాన్ని కాపాడితే మేమేం విక్తున్నాం? గడి విక్తున్నాం. గుజరాతీలు వచ్చి కట్టినారా వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్, భాగ్యలక్ష్మి టెంపుల్ గుజరాత్ వాడు కట్టిండారా బండి సంజయ్? కొండగట్టు అంజనా స్వామి గుడిని మార్వాడోడు వచ్చి కట్టిండారా బోసిడికే? ఆ ధర్మపురిలో నరసింహస్వామి గుడి కట్టిండా వాడు వచ్చి మార్వాడాడు గుజరాత్ వాడు? యాదగిరిగుట్టను వాడు వచ్చి కట్టిండా గుజరాత్ వాడు మార్వాడాడు బోసిడికే? దేవాదాయ శాఖల ఆ పూజారులకు జీతాలు ఇస్తుంది, ధూపదీప నైవేద్యం కింద ఎవడరా? గుజరాత్ మార్వాడా బోసిడికే? ఇక్కడున్న బిడ్డలు కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కాదు, గుళ్ళ వాళ్ళు గుండెలో వేస్తే కదరా మీకు పైసలు వస్తున్నాయి. ఆ పైసలనే కదా అసలు. ఇట్స్ నాట్ ఏ హిందుత్వ ఇష్యూ. ఈడ మతం ఎందుకు వచ్చింది? వై ద రిలీజియన్ కేమ్ హియర్? ఎవ్రీవేర్ యూ బ్రింగ్ రిలీజియన్. ఈడ కొట్టినోడైనా కొట్టించుకున్నాడైనా ఎవడు? ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, మళ్ళీ మతం ఎందుకు వచ్చింది ఈడ? దొంగ ముండ కొడుక, మతం పేరు మీద నీ అన్యాయాల్ని కవర్ చేస్తా అంటే మరి ఇంత మీకు పౌరుషం ఉంటే ఒక దళిత హిందువుని కొడుతుంటే దళితుని ఎందుకు నోరు తెరవాలే? ఎందుకు నొప్పి కాలే మీకు? అరే మనందరం ఒకటే కదా, ఈ గోడలు ఎందుకు అడుగుతలేరు? వీడు బ్రాహ్మణుడు, వీడు ఇంకోటి ఎందుకు అంటున్నారు? ఎన్నోసార్లు అడిగినాం కదరా. అరే బాపనోడు ఎందుకు పూజారైతే? షాలోడు, సాకలోడు, మంగలోడు, మాదిగోడు ఎందుకు కాడరా అంటే నీ మున్నూరు కాపని ఏమనరా? ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అయినప్పుడు, ఏ ముస్లిం అయినా ఇమాం అయినప్పుడు, ఏ హిందూ అయినా ఎవడైనా ఎందుకు పూజారి కావద్దు? బాపన్ లంచ కొడుకు ఎందుకు అవుతాడు? మాకు అర్థం కాని సంస్కృతం ఎందుకు చెప్తాడు? తెలుగు లేపురా బోసుడికే. హిందుత్వం అని చెప్పి హిందుత్వం కాల్చుక తింటా వేల సంవత్సరాల నుంచి మూతికి ముంత కడతా, ముడ్డికి చీపురు కడతా, షాలోడు మగ్గం నేయాలే, సాకలోడు అందరు దొడ్డికి పోయి ఉతకాలే, మంగళోడు నీ గడ్డం గీకాలే, నీ గోర్లు గీకాలే, నీ సంకలు గీకాలే, నీ కింద గీకాలే. కొడక ఎవడరా చెప్పింది? బాబా కొడక గీకు. బోసుడికే వేదం వింటే సీసం పోస్తావు, వేదం చదివితే నాలుకలకు వస్తావు రా బోసుడికే. చెప్పు, నువ్వు సంస్కృతంలో చెప్పేది అది తెలుగులో అర్థం చెప్పు బోసుడికే.
కొడక గుండు వలగొడతారు. కరీంనగర్కి ఏం తెచ్చినావు? ఈ సంపద దోసుకొని రాలే. యాడిపోయిందిరా మరి? యాడిపోయిందిరా? వాడు ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ కట్టి, ప్రతి ఊరికి బస్ వేసి, ప్రతి ఊరికి రోడ్ వేసి, ప్రతి ఊర్లో బుగ్గ కరెంటు పెట్టి వాడు చేసిండు. అదంతా చేయడానికి అప్పెంత అయింది? 56 లక్షల కోట్లయింది. 64 ఏళ్లలో 13 ప్రధానమంత్రులు పరిపాలిస్తే కొడుకు వచ్చి 11 ఏళ్లలో 150 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక మన తాత ముత్తాతలు కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల దోస్తులకు ఇచ్చేసి, బనియాలకు ఇచ్చేసి, అట్లా అవి ఒక 150 లక్షల కోట్లు దోసుకున్నాడు. భూమి లోపల దొరికే భూ ఖనిజాలు దోసుకున్నాడు. ఒక 1000 లక్షల కోట్లు దోసుకున్నాడు అప్పులు చేసి అన్ని రకాలుగా. ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకుంటే అవి దోసుకున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసిన కరెన్సీ నోట్లు అది ఆర్బీఐకి వచ్చే లోపల మాయమైతాయి. 80,000 కోట్లు. ఒక రోడ్ వేయడానికి 80,000 కోట్లు అవుతాయి. గింత సంపద దోసుకొని మన హిందువులము, మన బంధువులము, ఏ హిందువు బాగుపడ్డరా? 20 లక్షల కోట్లు కరోనా కోసం అది రిలీజ్ చేసినాను. ఎవరికి ఇచ్చినవరా? మళ్ళా రెమెడీస్ వరకు 30,000 ఇస్తే చచ్చిపీకినాం. మా ట్యాక్స్ డబ్బులతోటి ఆ యొక్క ఫార్మసీ కంపెనీకి అది ఆర్డర్ ఇచ్చి వ్యాక్సిన్ మళ్ళీ మా దగ్గర 1200 వసూలు చేసిండు. వసూలు చేస్తే చెన్నై కోర్టు మొట్టికాయలు వేసింది. భయం కట్టిన ట్యాక్స్ డబ్బులు కదరా, 20 లక్షల కోట్లు ప్రజలకు ఇస్తా అన్నావు కదరా, ఏవిరా అంటే అప్పుడు మేము ఫ్రీ అంటుండు. మరి కాంగ్రెస్ వాడు గడివికి నాడు, వాడు పోలియో సుక్కలేసిండు, ఫ్రీగా చేయలేదా? మసీదు సుక్కలేస్తే ఫ్రీగా చేయలేదా? కలరాలు, అంటువ్యాధులు వాడు నిర్మూలించలేదా? ఎంతమంది ఇట్లా వంకర కాళ్ళతో నడిచిన నా చిన్నప్పుడు, బోధకాలతో ఎంతమంది నడిచిన? ప్లేగ్ వచ్చి ఊళ్ళు పోయేటి, గత్తరు వచ్చి ఎన్ని పోయేటిరా? వాడు చెప్పుకున్నాడు నేను ప్రచారం చేసుకున్నాడు. ఇంకా 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని ఘనకార్యం చెప్తున్నాడు. తంతర్ పట్టుకొని మరేం బీక్తుర్రా కొడుక? తెలంగాణలో ఐర్ చేసుకోమని బే. వీడు ఏ గుడి దగ్గరకి వాడిని చెప్పులేదు మోస్తాడు. మార్వాడి ఆర్య బనియాల అమిత్ షా చెప్పులు మోస్తాడు. పార్లమెంట్ మాట్లాడడానికి చేత కాదు. తెలంగాణకు చిన్న ఒక నేషనల్ ప్రాజెక్ట్ చేయలేడు. కాంగ్రెస్ వాడే రయ్యాల పటాన్ చెరువు ఇండస్ట్రీలో ఏంటంటే కారణం కాంగ్రెస్ వాడే. ఈసీఐలోడు పెట్టిండు, ఇక్రిసాడోడు పెట్టిండు, బిహెచ్ఏలోడు పెట్టిండు, డిఆర్డిఓ ఎవడు పెట్టిండు, డిఆర్డిఏలోడు పెట్టిండు. అట్లాంటివి ఒక్కటి తెచ్చినావురా? నీ కరీంనగర్ కన్నా తెచ్చినావురా? పోని గుండె ఈయనకి ఏ గుడి దొరకదంట. ఈయనకి వీడున్న కరీంనగర్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి కదా గుళ్ళు, ఆడ కూడా దొరికాయంట. వీనికి భాగ్యలక్ష్మి టెంపులే కావాలి. ఎందుకంటే చార్మినార్కి అందుకోవాలి, హిందూ ముస్లిం గొట్క కావాలి. గుండు వలగొడతారు. ఆ గుండు కానీ ఈ గుండు కానీ వలగొడతారు. తడిపారు పారిపోయినాడు, సంపేసి నేరం చేసి సూట్ చేసిండాన్ని కేసుల లోపల వారెత్తారంటే పారిపోయిండు రాష్ట్రం విడిచిపెట్టి. తడిపారుగాడు. నీ గుండు ఆ గుండు వలగొడతారు. బోసిడికే ఏం చేస్తుర్రా? మరి ఏం చేస్తుర్రా? దోసుకోకపోతే ఈడ వ్యాపారస్తులు ఎందుకు బాధపడుతుర్రా? ఇలా వ్యాపారస్తులు ఎందుకు నడవలేరా? బోసిడికే ఎవరికి చెప్తున్నావు నీతులు? వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే ఎవడేమన్నారా? ఇన్నేళ్ల నుంచి మా వ్యాపారాలు బంద్ అయ్యేటట్టు చేస్తుంటే కొట్లాడుతుంది. అన్ని అబద్ధాలు చెప్తావు, నోరు తెరిచి అబద్ధం ఆడతావు. బీజేపీలో వాళ్ళంతా అబద్ధం ఆడతారా?